హరే కృష్ణ. సో, ఈరోజు పురుషోత్తమ మాసం ఈరోజు మొదలైంది. సో, ఈరోజు నుంచి ఒక నెల రోజుల పాటు మనం సాధన బాగా సీరియస్‌గా చేయాలి. ఎందుకంటే ఇది 3 ఇయర్స్‌కోసారి వచ్చే ఒక నెల. అందులోనూ భగవంతుడికి ఎంతో ప్రియమైన నెల. ఎందుకంటే భగవంతుడే ఈ యొక్క మల మాసానికి పురుషోత్తమ మాసం అని పేరిచ్చి దాన్ని స్వీకరించాడు ఆ నెలని. సో, అందువల్ల ఈ నెలలో మనం చేసే ప్రతి యాక్టివిటీ కూడా 1000 టైమ్స్ ఎక్కువ ఫలితాన్నిస్తుంది. మీరు జపం చేసినా, బుక్ చదివినా, ఇతరులకు కృష్ణ కథ చెప్పినా, భగవంతుడి ప్రసాదం డిస్ట్రిబ్యూట్ చేసినా, తర్వాత అదే విధంగా మనం ఏదైనా తప్పు చేసినా అది 1000 టైమ్స్ ఎక్కువగా మనకు పాపాన్ని తీసుకొస్తుంది. సో, అందువల్ల మనం ఎలా అయితే మంచి పని చేస్తే పుణ్యం, మన భక్తి పెరుగుతుందో, మంచి పని చేయడం ద్వారా, మంచి సాధన చేయడం ద్వారా అదే విధంగా మనం చేసిన చిన్న ఒక తప్పు ఏదైనా అబద్ధం చెప్పినా, ఓ 1000 సార్లు అబద్ధం చెప్పిన ఫలితం ఉంటుంది మళ్ళీ. సో, అందువల్ల మనం కేర్‌ఫుల్‌గా భక్తి చేయాలి. తర్వాత మనం ఈ నెలలోన భగవంతుడు ఈజీగా ప్రసన్నం అవుతాడు. రోజు మనం భగవంతుని దీపారాధన చేయవచ్చు. తర్వాత భగవంతునికి చౌరాష్టకం కీర్తన పాడొచ్చు. తర్వాత తులసి మారానికి సేవ చేయొచ్చు. మంచి ఏకాదశి రోజు మంచి వ్రతం తీసుకోవచ్చు. ఉపవాసం ఉండి 64 మాల జపం చేయడం, కృష్ణ కథ ఎక్కువ చదవడం, వినడం. తర్వాత ఈ యొక్క నెలలో మన శరీరానికి తగ్గట్టుగా మనం తపస్సు తీసుకోవచ్చు. ఏ విధంగా అయితే రోజుకొక పూట తినడము, లేదంటే ఓన్లీ ఏకాదశి ప్రసాదం తినడం, లేదా ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవడం. సో, ఈ విధంగా మన శరీరానికి తగ్గట్టుగా అంటే మన శరీరాన్ని శక్తిని తగ్గించడము అంటే ఆహారాన్ని తగ్గించడం అంటే, మన సమయాన్ని ఎక్కువగా మనం భక్తిలో కేటాయించాలండి. ఎందుకంటే ఈ యొక్క నెలకి అందరూ మలమాసం అని చెప్పేసి అందరూ దీన్ని ఎగతాళి చేసేవాళ్ళు. దీన్ని ఎక్కువ పట్టించుకునేవారు కాదు. అప్పుడు ఆ నెల ప్రతి ఒక్క నెల కూడా ఒక పర్సన్ ఒక వ్యక్తి అన్నమాట. అది భగవంతుని దగ్గరెళ్లి ప్రార్థించినప్పుడు భగవంతుడు నేను నిన్ను స్వీకరిస్తానని చెప్పేసి స్వయంగా భగవంతుడే ఈ నెలను తన యొక్క పురుషోత్తం అనే పేరు భగవంతుని యొక్క పేరు ఆ నెలకు ఇచ్చాడండి. అందువల్ల భగవంతునికి ఎంత గొప్పతనం ఉందో ఆ యొక్క పురుషోత్తం నెలకు కూడా అంతే గొప్పతనం ఉంది. ఇది అన్ని నెలల్లో వచ్చే కార్తీక మాసానికంటే గొప్పదైనదన్నమాట. సో, అందువల్ల ఈ నెల మనము 3 ఇయర్స్‌కోసారి వస్తుంది కాబట్టి దీన్ని వేస్ట్ చేయకుండా దీన్ని ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందడం కోసం మనం భగవంతుని సేవలో అభివృద్ధి సేవ మనం చేస్తూ భగవంతుని కృప పొందడానికి మనం జాగ్రత్తగా భక్తిలో యాక్టివిటీస్ బాగా సేవ చేయాలి భక్తులకి అందరికి. తర్వాత ఈ యొక్క నెలలో మనం ఎస్పెషల్లీ ద్రౌపది గురించి మనం ఈ నెల చర్చించబడింది. ఎందుకంటే ఈ యొక్క పురుషోత్తమ మాసం యొక్క మహిమలో దేవి యొక్క హిస్టరీ ఆమె యొక్క చరిత్ర వస్తుందన్నమాట. ఆమె పోయిన జన్మలో మేధావి అనే ఒక ఋషి యొక్క కూతురు. ఆమె పోయిన జన్మలో గూడా ఎంతో ఎలా చెప్పాలంటే పవిత్రతతో ఎంతో అందంగా చాలా బ్లెస్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. సో, తర్వాత చిన్నతనంలోనే వాళ్ళ అమ్మ చనిపోతుంది. తర్వాత ఆమె యుక్త వయస్సుకొచ్చిన తర్వాత ఆమెకు పెళ్లి చేయాలన్న ఆలోచన మర్చిపోయి తండ్రి కూడా నిదానంగా చనిపోతుంది. సో, ఆ టైంలో ఆమెకు ఎవరు లేరు. అక్క, తండ్రి, తల్లిదండ్రులు ఎవరు లేరు. సో, ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఆమె బాధపడుతూ ఉంటుంది. సో, ఆ సమయంలోన ఆ యొక్క మేధావి ఋషి తన తండ్రి యొక్క మిత్రుడు దుర్వాస ముని వస్తాడు. అటు వస్తున్నప్పుడు ఆమె కలుస్తుంది. ఇలా మా నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు నాకెవరు దిక్కు లేదు. నా పరిస్థితి ఏంది అని చెప్పేసి బాధపడుతూ ఉంది. అప్పుడు దుర్వాస ముని పర్లేదమ్మా మీరు పురుషోత్తమ మాసాన్ని మంచిగా పాటించండి. పురుషోత్తమ మాసాన్ని మీరు భగవంతుని భక్తి చేశారంటే భగవంతుడు మీకున్న కష్టాలన్నీ తీసేస్తాడని చెప్పేసి దుర్వాస ముని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు దుర్వాస ముని ఈ విధంగా చెప్పిన తర్వాత ఆమె చాలా కోప్పడుతుంది. ఇది అందరూ ఈ నెలను మలమాసం అంటారు. ఈ యొక్క నెల ఏమి యూజే లేదని తెలుస్తుంది. ఈ మలంలో ఏ యొక్క మంచి కార్యాలు చేయకూడదని తెలుసు. మీరెలా దీన్ని ఈ నెలలో భక్తి చేయమని చెప్తున్నారు? మీరు నాకంతా మోసం చేస్తున్నారు. మీరంతా అబద్ధం అని చెప్పేసి కోపంగా తిట్టేస్తుంది. అప్పుడు ఆయనకు దుర్వాస మునికి చాలా కోపమొస్తుంది. దుర్వాస ముని అంటేనే చాలా కోపంతో శపిస్తేస్తాడు. ఆ సిట్యుయేషన్‌లో సరే ఈమె నా మేధావి ఋషి అయిన నా యొక్క మిత్రుని కూతురు అని చెప్పేసి ఆమెను క్షమించేసి, సరే నీ ఇష్టం నేను చెప్పడం మీద చెప్పాను. పాటించావంటే నీకే మంచిది. లేదంటే నీ ఇష్టం అని చెప్పేసి, కానీ నువ్వు నన్ను ఇలా కోప్పడ్డావు చూసావా ఇది మంచిది కాదు నీకు. దీనికి తగిన శాస్తి అనుభవిస్తావు అని చెప్పేసి జస్ట్ అలా చెప్పేసి ఎళ్ళిపోతాడు. సో, నిదానంగా ఆమె ఏమైపోతుంది ఒక సాధువుకి అపరాధం చేయడం ద్వారా ఆమెలో ఉన్న అందమంతా పోతుంది. తర్వాత ఆమె సంపద అంతా గూడా నిదానంగా అంతా లాస్ అయిపోతుంది. నష్టమైపోతుంది.
తర్వాత ఆమె జీవితంలో పూర్తిగా ఇంకా పూర్తిగా ఏం చేయలేని సిట్యుయేషన్‌లో భగవంతుడిని శివుడిని పూజిస్తుంది. శివుడిని పూజించినప్పుడు శివుడికి పూజించి తపస్సు చేస్తుందన్నమాట శివుడి కోసం. అప్పుడు శివుడు ప్రత్యక్షమవుతాడు. శివుడేందంటే ఎవరు తపస్సు చేసినా వాళ్ళకి వెంటనే వరం ఇచ్చేస్తాడు. అందుకే ఆయన్ని అశుతోష్ అంటారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు భగవంతుని భక్తిలో లీనమై ఉంటాడు. ఎవరైనా వచ్చి ఆయనకు డిస్టర్బెన్స్ చేశారనుకోండి, నాకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వండి అని చెప్పేసి శివుని తపస్సు చేశారనుకోండి, శివుడికి డిస్టర్బెన్స్ అని చెప్పేసి తొందరగా వచ్చేసి వరాలిచ్చేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఆ విధంగా ఆయన వెంటనే వచ్చేసి వెళ్ళిపోతాడన్నమాట. అందుకే ఆయన పేరు అశుతోష్ అని. సో, ఆమె శివుడిని ప్రార్థించగానే శివుడు ప్రత్యక్షమవుతాడు. ప్రత్యక్షమయ్యాక ఆమె యొక్క బాధతో ఆమె నాకు ఎవరు లేరు. నాకు భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలని, భర్త కావాలని బాధతో ఇలా 5 సార్లు నాకు కావాలి అని చెప్పి ఆమె యొక్క బాధను మొరపెట్టుకుంటుంది. అప్పుడు శివుడు కూడా తథాస్తు, తథాస్తు అని చెప్పేసి చెప్తాడామె. సో, అప్పుడు వెంటనే శివుడు చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఆమె కూడా ఓకే ఆశీర్వదిస్తాడు. తర్వాత వెంటనే ఆయన చెప్తాడు శివుడు, "నువ్విలా నాకు భర్త కావాలని కోరుకోవడం వల్ల నీకు 5 మంది భర్తలొస్తారని" చెప్తాడు. అప్పుడామె బాధపడుతుంది. "నాకు 5 మంది భర్తలేంది స్వామి మీరిలా మళ్ళా వరదానం ఇమ్మంటే మీరు నాకు శాపంలా ఇచ్చారే" అంటే, "లేదు నీకు భర్తలైన వాళ్ళు నీకు ధర్మాత్ములు. నువ్వు భర్త కావాలని కోరుకున్నావు కాబట్టి నీ యొక్క కోరిక నెరవేరుతుంది. బట్ వచ్చే జన్మలో నీకు ఈ 5గురు భర్తలుంటారని" చెప్పేసి ఆశీర్వదించి వెళ్ళిపోతారనమాట. సో, తర్వాత వాళ్ళిలాగా ఆమె తర్వాత మళ్ళీ పురుషోత్తమ మాసాన్ని చేయడం ద్వారా ఆమె తర్వాత మళ్ళీ ద్రౌపది దేవిగా అగ్ని నుంచి జన్మ తీసుకుంటుంది. తర్వాత ఈ యొక్క పాండవులు కూడా ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని నెగ్లెక్ట్ అంటే చేయకపోవడం వల్ల వాళ్ళు ఇయన్ని కష్టాలన్నీ అనుభవించి ఉంటారని చెప్పేసి కృష్ణుడు ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడన్నమాట. పోయిన జన్మలో ద్రౌపదికి ఇలా జరిగింది. తర్వాత మీరు ఈ యొక్క వనవాసంలోనో ఇదే అంతకుముందు కూడా మీరు పురుషోత్తమ మాసాన్ని స్వీకరించలేదు. అందువల్ల మీరు కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు రాబోయే పురుషోత్తమ మాసాన్ని మీరు పాటించారు అంటే మీ యొక్క అన్ని కష్టాల నుంచి బయటపడతారు అని చెప్పేసి మనకు మనకు పాండవులకి కృష్ణుడు చెప్తారన్నమాట. ఇప్పుడు వెంటనే వాళ్ళంతా పురుషోత్తమ మాసాన్ని స్వీకరించి పాటిస్తారన్నమాట నియమానుసారంగా. తర్వాత వాళ్ళు అన్ని వీటి నుంచి బయటపడి విజయాన్ని పొందుతారు. సో, ఈ విధంగా పురుషోత్తమ మాసంలో మనం భక్తికి అనుగుణమైన రోజు భగవంతుని దీపారాధన చేయడము, మనం శరీరానికి తగ్గట్టుగా ఉన్న తపస్సు తీసుకొని, ఆ సమయం పూర్తిగా భగవంతుని భక్తిలో కేటాయించడం. తర్వాత భక్తులకు సేవ చేయడం. తర్వాత హరినామాన్ని ఎక్కువగా జపం చేయడం. భగవద్గీత, భాగవతం కథ వినడం, శ్రవణం చేయడం మరియు చదవడం. సో, ఇలాగా ఒక ధామాన్ని దర్శించడం, భక్తుల సాధువుల సేవ చేయడం, విగ్రహారాధన చేయడం, గోమాత సేవ చేయడం, తర్వాత భగవంతునికి ఈ యొక్క నెలలో బ్రాహ్మణ సేవ, దానం చేయడం, ఇలాంటివి చేయడం వల్ల మనం భక్తిలో ముందుకెదుగుతాం. ఏకాదశి వ్రతాన్ని పాటించడం, తర్వాత తులసి దేవి యొక్క పూజ చేయడం. ఇలాగా మన భక్తిలో ఎదగడానికి ఉన్న ప్రతి ఒక్క అవకాశం కూడా మనకు 1000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి, మనం ఖచ్చితంగా ఈ యొక్క నెలను మనము భగవంతుని ప్రసన్నత కోసం మనము ఖచ్చితంగా ఈ నెలను పాటించాలి. మనకు భగవంతుని కృప ఉంటే మనం భక్తిలో అభివృద్ధి చెందుతాము. తర్వాత నేను ఈరోజు జస్ట్ కొన్ని బుక్స్ చదువుతున్నప్పుడు 'కృష్ణ చైతన్యం అద్వితీయ వరప్రసాదం' అనే ఒక బుక్ చదువుతున్నప్పుడు నాకు కొన్ని పాయింట్స్ చాలా నచ్చాయన్నమాట. ఆ పాయింట్స్ జస్ట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీంట్లో సెకండ్ చాప్టర్ చదువుతున్నప్పుడు దాంట్లో ఒక పాయింట్ బాగా నచ్చింది. భగవంతుడు ప్రతి ఒక్కరికి ఏవి కావాలో అన్ని సదుపాయాన్ని అందజేస్తాడు. ఒకవేళ భగవంతుడికి ఎలా అంటే కొంతమంది భగవంతుడిని ఎవరు ఇష్టపడరు. కొంతమంది ఇష్టపడరు. ఎవరైతే నాస్తికులు ఉంటారో వాళ్ళు భగవంతుడిని నమ్మరు. అలాంటి వాళ్ళకి భగవంతుడు నమ్మకుండా ఉండడానికి కూడా కావాల్సిన జ్ఞానం కూడా వాళ్ళకి ఇస్తాడు భగవంతుడు. వాళ్ళకి ఎలాగ భగవంతుడు దూరం అవ్వాలో జ్ఞానం ఆ విధంగా ఇస్తాడు. తర్వాత ఎవరైతే భగవంతుని దగ్గర అవ్వాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఆ జ్ఞానం కూడా భగవంతుడే ఇస్తాడు. భగవద్గీతలో భగవంతుడు చెప్తున్నాడు 15వ అధ్యాయంలో 15వ శ్లోకం అండి. నేను స్మృతి జ్ఞానం అపోహనం చ అంటే వేదస్సు చదివి అహమేవ నేత్యం అంటే వేదాలు తెలుసుకోబడే వాడిని నేనే. తర్వాత జ్ఞానాన్ని, మరుపుని, తర్వాత బుద్ధిని ఇచ్చే అన్నిటిని కూడా నేనే అని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడన్నమాట. సో, ఆ విధంగా మనం భక్తులు ఎదగడానికి మనం దగ్గర అవ్వాలని కోరుకుంటే భగవంతుడు మనకు ఎంతో సహాయం చేస్తాడు. తర్వాత అదే దాంట్లో ఒక చిన్న పాయింట్ అంటే పరీక్షిత్ మహారాజు కానీ, ప్రహ్లాద్ మహారాజు కానీ ఈ యొక్క భౌతిక లోకంలో ఉన్న వారికి కష్టాలను చూసి వాళ్ళెంతో బాధపడ్డారు అనే విషయం తెలిసింది నాకు. ఎందుకంటే ప్రహ్లాద్ మహారాజుకి నరసింహస్వామి వచ్చి దర్శనం ఇచ్చినప్పుడు వచ్చేసి ఆయనకు మోక్షాన్ని ఆయన అడగలేదు.
ఆయన నేను ఇంకా ఇక్కడే ఉంటాను. ఇక్కడే ఉండి ఇక్కడ భౌతిక లోకంలో సుఖం ఉంది అనుకోని ఇక్కడ ఉండిపోతున్న భక్తులకి, జనాలకి నేను వాళ్ళకి ఉద్ధరించడానికి నేను ప్రయత్నిస్తాను. వాళ్ళని ఎలాగైనా సరే నీ దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను స్వామి అని చెప్పేసి ప్రహ్లాద్ మహారాజ్ నరసింహస్వామి భక్తుడు ఎంతో ఈ యొక్క భౌతిక లోకంలో భౌతిక సుఖాన్ని అనుభవించడానికి అలసిపోయిన వాళ్ళని ఉద్ధరించడం కోసం ఆయన ఎంతో ప్రయత్నిస్తున్నాడని మనకు తెలిసిన విషయాన్ని. ఎందుకంటే వైష్ణవుడు అనే లక్షణం అంటే ఏంటంటే పరదుఃఖ దుఃఖి. ఇతరుల దుఃఖాన్ని చూసి తన దుఃఖాన్ని స్వీకరిస్తాడన్నమాట. ఆ దుఃఖాన్ని ఆయన అనుభవిస్తాడు. సో ఆ దుఃఖాన్ని చూసి ఈయన కూడా దుఃఖం వస్తుంది. వాళ్ళ దుఃఖంలో ఉన్నారు ఆయన బాధ. తర్వాత ఇంకో పాయింట్ బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఆ మనం చీమకు కూడా అపరాధం చేయకూడదు. ఎందుకంటే చీమ కూడా భగవంతుని యొక్క సృష్టి. మనం ఏ దాన్ని సృష్టించలేనప్పుడు మనం దేన్ని కూడా మనము ఎంజాయ్ చేయడానికి మన కరెక్ట్ అధికారులం కాము. చీమైనా ఏదైనా జంతువైనా ప్రతిదీ కూడా భగవంతుని సృష్టి ద్వారా వచ్చిందే. మనం వాటిని సృష్టించలేము కూడా, సృష్టించబోము కూడా. అందువల్ల మనం వాటి మీద మనకు అధికారం లేదు. అందువల్ల మనం ఎలా అంటే అందరూ భౌతికంలో లోకంలో నాలుక రుచి కోసం ఇతర జీవులను చంపుతూ ఉంటారు. అది సరిగాని కాదు. ఎందుకంటే భగవంతుడు గురించి అక్కడ ప్రభుపాద వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా అయితే ఒక సంస్థలో లేదంటే ఒక కంపెనీలో ఒక వర్కర్ పనిచేస్తున్నప్పుడు ఆయన ఎలా పనిచేస్తున్నాడు అని చెప్పేసి ఆయన తెలియకుండానే ఆయన పై అధికారి ఆయన గమనిస్తూ ఉంటాడు. ఆయన యొక్క ఫీడ్బ్యాక్ పర్ఫార్మెన్స్ ని ఆయన నోట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. ఆయన నోట్ చేసి ఆయన తగ్గట్టుగా కొంత సమయం తర్వాత దానికి ఆయనకు ప్రమోషన్ ఇవ్వాలన్నా, ఆయనకు ఇంకొంచెం జీతం పెంచాలన్నా, లేదా ఉన్న జాబ్ తీసేసి పంపించేయాలన్నా అనేది ఆయన యొక్క అధికారి గమనిస్తూ ఉంటాడు. అదే విధంగా మన యొక్క భౌతిక లోకంలో వచ్చాక మన యొక్క భౌతిక లోకంలో యొక్క మన యొక్క శరీరంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది మన పై అధికారి అయిన భగవంతుడు ఆయనకు అన్ని రకాల సాక్షులు ఉన్నారు. ఈ యొక్క సూర్యుడు, చంద్రుడు, పగలైతే సూర్యుడు, రాత్రి చంద్రుడు, తర్వాత పంచభూతాలు ఇవన్నీ కూడా భగవంతుడికి సాక్షులు అన్నమాట. ఇవన్నీ తర్వాత భగవంతుడే స్వయంగా మన హృదయంలో ఉండి సాక్షిగా ఉన్నాడు మనం చేసే ప్రతి ఒక్క పనికి. సో అందువల్ల మనం చేసే ప్రతి పనిని కూడా భగవంతుడు నోట్ చేస్తూ ఉంటాడు. అంటే భగవంతుడు మనం గమనిస్తూ ఉంటాడు. దాని తగ్గట్టుగా మనము నెక్స్ట్ శరీరాన్ని మనం ఏది తీసుకోవాలి, ఎలాంటి జన్మ పొందాలి అనేది భగవంతుడు దాన్ని సెలెక్ట్ చేస్తారు ప్రకృతి ద్వారా. అందువల్ల మనం ఎవరు చూడట్లేదు కదా, మన రుచి కోసం ఇతరుల జీవులను చంపేయచ్చు కదా అని చెప్పేసి మనం ఆ విధంగా చేయడం వల్ల మనం ఎంతో తర్వాత జీవితంలో మళ్ళీ ఎన్నో జన్మలు తీసుకుని మనం పశ్చాత్తాపడితే తప్ప మనం భగవద్ధామానికి పోవడానికి భక్తి తీసుకొని భగవంతుని భక్తుల కృపతో మనం పోలేము. వాళ్ళ కృప ఉంటేనే పోగలం. అంటే ఇంత తప్పు చేస్తే మనము బయటపడడానికి ఎంతో సమయం పడుతుంది, ఎన్నో జన్మలు ఎత్తాల్సి వస్తుంది. వాళ్ళు మళ్ళీ సాధువుల కృప కావాలి, భగవంతుని కృప కావాలి, భగవంతుని గురించి వినాలి, ఎంతో భక్తి చేస్తే తప్ప మనం భగవద్ధామం పోలేము. అందువల్ల మనం ప్రతి ఒక్క యాక్టివిటీని భగవంతుని గమనిస్తున్నాడు కాబట్టి మనము కేర్ఫుల్ గా ఈ యొక్క శరీరం ఆయన ఇచ్చిందే, యొక్క ఆత్మ అన్ని కూడా ఆయన యొక్క అంశనే. మన శరీరంలో ప్రతి అవయవం కూడా మనకు మన తల్లిదండ్రుల ద్వారా మనకు భగవంతుడే ఇచ్చాడు. సో మనకు ప్రతిదీ కూడా మనది ఏది అంటే ఏది లేదు. ప్రతిదీ కూడా మనం భగవంతుని ద్వారా మనం తీసుకున్నాం కాబట్టి దీన్ని ఆయనకు అర్పించడమే మన యొక్క బాధ్యత. అదే జీవుని యొక్క ధర్మం అనమాట. జీవేర స్వరూపమై కృష్ణేర నిత్యదాస్. సో అందువల్ల మనము మన యొక్క జీవితాన్ని ఆయనకు సమర్పించాలి. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు చీమ కూడా హాని చేయకూడదు. ఎందుకంటే ప్రతి జీవి కూడా జీవించే హక్కు ఉంటుంది అన్నమాట. మనం దాన్ని మన యొక్క ఇంద్రియ తృప్తి కోసం ఆ జీవుని చంపకూడదు అన్నమాట. ఎందుకంటే ప్రభుపాద ద్వారా అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు ఆ యొక్క చాప్టర్ లో, బుక్ లో ఏం చెప్తారంటే ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటే అందులో ఒకడు బుద్ధిహీనుడై తెలివి లేనివాడైనా ఉన్నప్పుడు మిగతా వాళ్ళు అతను బుద్ధిహీనుడు అని చెప్పేసి ఆయనకు ఎందుకు ఉండి లాభం లేదని చెప్పేసి ఆయన చంపడానికి ప్రయత్నిస్తే తండ్రి ఊరుకుంటాడా? తండ్రి ఊరుకోడు. ఎందుకంటే తండ్రికి తెలివైన వాడైనా బుద్ధిహీనుడైనా అందరూ ఒకటే అండి. సో అందువల్ల తండ్రి ఆయన్ని ఒప్పుకోడు అలా చంపడానికి. అలాగా ప్రతి జీవి కూడా భగవంతుని యొక్క అంశ, భగవంతుని యొక్క పిల్లలు అన్నమాట. సో ఆయన ఎవరిని కూడా ఒక జీవి ఇంకో జీవిని హింసించుకుంటున్నప్పుడు ఆయన ఇష్టపడడు. అందుకే ప్రకృతిలో వైపరీత్యాలు మనం సునామీలు గాని, భూకంపాలు గాని కొన్ని చోట్ల మాత్రం ఎందుకు వస్తాయంటే అక్కడ అధర్మం పెరిగిపోతుంది. అక్కడ అనవసరంగా పనులు పెరిగిపోతాయి అన్నమాట. సో అందువలన ఆ యొక్క పాపాన్ని భారాన్ని తగ్గించడానికి, వాళ్ళకి శిక్ష విధించడానికి
భగవంతుడే స్వయంగా ఆ యొక్క ప్రకృతిక వైపరీత్యాల వల్ల వాళ్ళకు శిక్షిస్తూ ఉంటాడన్నమాట. తర్వాత ఈరోజు ఒక మంచి పాయింట్ విన్నదేమంటే ఆహ్, ప్రకృతి శిక్షించడము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసిన తప్పుకి మనము ఈ యొక్క భౌతిక లోకంలో ఉండే కోర్టుల ద్వారా, పోలీసుల ద్వారా మనం తప్పించుకోవచ్చు. కానీ భగవంతుని యొక్క సృష్టిలో ఉండే ప్రకృతి యొక్క భగవంతుని యొక్క సాక్షిభూతులుగా ఉన్న వాటి నుంచి మనము తప్పించుకోలేము. ప్రకృతి నియమాల నుంచి. మనం ఖచ్చితంగా దండిస్తాయన్నమాట మనల్ని. అధమ జంతువుల శరీరాన్ని ఇవ్వడము, లేదంటే ఉన్నత ఆవులు మంచి పని చేస్తే ఉన్నత లోకాలను ఇవ్వడము జరుగుతుందన్నమాట. తర్వాత మనం ఒకవేళ మనం శిక్ష అనుభవించాము అంటే మనం నెక్స్ట్ ఆ యొక్క శిక్షను మళ్ళీ నెక్స్ట్ జన్మలో పొందకుండా మన కర్మానుసారం పొందుతాము. దానికి ప్రభుపాదుల వారు ఎగ్జాంపుల్ ఏమిస్తారంటే, మామూలుగా తప్పు చేసిన వాళ్ళకు మనుసంహిత ప్రకారంగా ఎవరైనా ఇతరులను హత్య చేసినప్పుడు వాళ్ళను కూడా ఉరి తీయడం అనేది కరెక్ట్ అన్నమాట. ఎందుకంటే ఆ మనుసంహితలో చెప్పబడిందన్నమాట అక్కడ. ఎందుకు అంటే వాళ్ళు ఆహ్, హత్య చేసిన వాళ్ళని వాళ్ళకి ఉరి శిక్ష వేయడం ద్వారా వాళ్ళకు ఆ యొక్క చేసిన తప్పుకు పాపం అనేది పరిహారం అంటూ అయిపోయి, వాళ్ళు మళ్ళీ ఆ యొక్క పాపాన్ని అనుభవించే అవసరం ఉండదన్నమాట. లేదా వాళ్ళు మళ్ళీ అలాగే ఉన్నారనుకోండి, ఇంకా ఎక్కువ తప్పులు చేస్తారు. తర్వాత తప్పులు చేయడం వల్ల ఇంకో ఎన్నో జన్మల వల్ల తప్పులు అనుభవించాల్సొస్తుంది. పాపాన్ని చేసినందుకు ఆ పాపాన్ని అనుభవించడానికి మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తి వాళ్ళ కష్టాన్ని తీసుకోవాల్సొస్తుంది. సో, అందువల్ల మనం చేసే ప్రకృతిలో తప్పు పనులకి భగవంతుడు ఖచ్చితంగా మనల్ని గమనిస్తూ ఉంటాడు. సో, అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క భౌతిక లోకంలోన ఆహ్, నిజమైన విద్య లేదు. నిజమైన విద్య అంటే భగవంతునికి, భక్తునికి మధ్య సంబంధం ఉన్న జ్ఞానాన్ని తెలియజేయడము. తర్వాత ఈ యొక్క భౌతిక లోకంలో నేనెందుకు జన్మ తీసుకున్నాను, మానవ జన్మ నాకెలా దొరికిందనే యొక్క విలువ తెలుసుకోకపోవడము, ఈ యొక్క జ్ఞానం అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ప్రతి జీవి కూడా పుట్టడము, పెరగడము, పిల్ల సంతానోత్పత్తి చేయడము, తర్వాత చనిపోవడం. ముసలితనం వచ్చిన తర్వాత. తర్వాత ఆహార, నిద్ర, భయమైతున్నం. ఇవే పనులు చేస్తున్నాను. సో, ఇలాగ చేయడం అనేది జంతువులు చేసే పని. ఎందుకంటే జంతువులు ఎన్నో శరీరాలు మార్చుకుంటూ వచ్చిన జీవి అదే పని అలవాటు పడిపోయి ఉంటాడన్నమాట. అదే పని మనిషి జీవితంలో కూడా చేస్తే దాన్ని జంతు జీవనమే అంటారు. సో, అందువల్ల ఈ యొక్క జ్ఞానం అనేది ఖచ్చితంగా అవసరం. నేనెందుకు చనిపోతున్నాను? ఎందుకు నేను ఈ యొక్క భౌతిక లోకంలో కష్టపడుతున్నాను? నేనెందుకు కష్టపడినా నాకు సుఖం దొరకట్లేదు? ఈ యొక్క జ్ఞానాన్ని అడిగి మరీ తెలుసుకోవడానికి ఆ యొక్క జ్ఞానం భగవంతుడు బుద్ధిని మనిషికి మాత్రమే ఇచ్చాడు. సో, అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ యొక్క విద్యాభ్యాసాన్ని అందరూ పొందాలి. తర్వాత ఈరోజు ఇంకా మీ పాయింట్స్ నేను చాలా విన్నాను. సో, టైం అవుతుంది. అందరికి ఎక్కువ సమయం ఇంకా నాకు కొంచెం సేవ ఉంది. సో, అందువల్ల ఈరోజు ఇది ముగిస్తున్నాను. హరే కృష్ణ. సో, మనం ఖచ్చితంగా ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని ఖచ్చితంగా విజయవంతంగా మనం పాటించాలంటే, భక్తుల సాంగత్యంలో ఉండి మనం భగవంతుని నామాన్ని జపించడము, భక్తుల సాంగత్యంలో భగవంతుని కథ వినడము, తర్వాత మంగళారతి అటెండ్ అవ్వడం మార్నింగ్ 4:30కి. ఈ విధంగా చేయడం ద్వారా మనము భక్తిలో చాలా అభివృద్ధి అంటూ ఖచ్చితంగా ఉంటుంది. హరే కృష్ణ.